ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బేతేలు ప్రార్థన మందిరం తరపున, బేతేల్ మినిస్ట్రీస్ వాడ్రేవ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, మరి బేతేల్ మినిస్ట్రీస్ వాడ్రేవ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, ఈ వాక్యాలు వింటూ ఉండగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు దేవుడు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుచూ ఉన్నాం. మంచిది. ప్రియ దేవుని జనాంగమా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు కొన్ని మాటలు, దేవుని మాటలు మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మానవుడు తన జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, ఎన్నో ఆశయాలు కలిగి ఉంటాడు, ఎన్నో కోరికలు కలిగి ఉంటాడు. భవిష్యత్ గురించి ముందుగానే ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటాడు. చదువుకునే విద్యార్థి కావచ్చు, వ్యాపారం చేసే వ్యాపారస్తుడు కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చే ఒక విశ్వాసి కావచ్చు, మందిరం బయట ఉండే ఒక అన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను వేసే ప్రతి అడుగు, నేను ఆలోచించే ప్రతి ఆలోచన, నేను యోచించే ప్రతి యోచన సఫలం అవ్వాలని ఆశపడుతుంటాడు. ఆశపడటంలో తప్పు లేదు. అయితే సఫలం చేసేవారు ఒకరున్నారు. వారే దేవుడు, వారే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, నీ కోరికలు, నీ ఆశలు, నీ ఆశయాలు, నీ ఆలోచనలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు అడుగేసే ప్రతి అడుగు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు సకల జనులందరినీ చూస్తున్నాడు. సకల జనులందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆశపడిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ ఆశ ఏముందో, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీ ఆశ తృప్తిపరచబడాలి అని అంటే ఒకే ఒక్కరు చేయగలరు. వారే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. మంచిది. అయితే నీ త్రోవలన్నీ కూడా సరళం అవ్వాలి. మొదటగా నీ ఆలోచనలు సఫలం అవ్వాలంటే నీ త్రోవలు సరళం అవ్వాలి. నీ త్రోవలు సరళం చేసేవారు ఈ ప్రపంచంలో ఒక్కరే. ఆయనే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త. చూద్దామా? ఒక వాక్యాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. మీ బైబిల్స్ చేతపట్టుకొని చక్కగా మీరు బైబిల్ తెరిచి ఈ వాక్యమును వినవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, నీ త్రోవలు ఎప్పుడు సరళం అవుతాయి? నీ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి? నీ కోరికలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అని అంటే 3 విషయాలను నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుతున్నా. మొదటి విషయం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నా ప్రియ దేవుని జనాంగమా. చాలాసార్లు నా బుద్ధి ఉన్నది, నా తెలివి ఉన్నది, నా దగ్గర ఇంత ధనం ఉన్నది, నా దగ్గర ఇంత బలం ఉన్నది, నా దగ్గర ఇంత బలగం ఉన్నది, నాకెవ్వరు అక్కర్లేదు, నాకు దేవుడు కూడా అక్కర్లేదని దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యందు భయభక్తులు కలగకుండా, దేవుణ్ణి వెంబడించకుండా సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు బుద్ధి ఉండొచ్చు, తప్పులేదు. నీకు తెలివితేటలు ఉండొచ్చు, తప్పులేదు. నీకు జ్ఞానం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆ బుద్ధి, ఆ తెలివితేటలు, ఆ ఆలోచనలు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. దేవుని సహాయం లేకుండా నువ్వేం చేయగలవు? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని ముందుకు వెళ్తే నీ ఆశయాలు ఎలా నెరవేర్చబడతాయి? రీతిగా నీ కోరికలన్నీ నెరవేర్చాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. సహోదరి, సహోదరుడా, నీ తెలివితేటలు, నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ జ్ఞానం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళలేవు. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళేవారు దేవాది దేవుడు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక రాజు, మరి ఇశ్రాయేలు ప్రజలని 430 సంవత్సరాలు మరి బానిసలుగా బ్రతుకుతున్న ఆ దినాలలో ఫరో రాజు దగ్గర మరి గుర్రాలు, రథాలు, రౌతులు, జనము, సైన్యము, సమూహం, వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ ఉన్నారులే, దేవుడు అక్కర్లేదు అనుకున్నాడు. చివరికి ఇవన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
నువ్వు దేవుణ్ణి కాకుండా దేన్ని ఆధారం చేసుకున్నా అవి నిన్ను విడిచిపెట్టిపోతాయి. నువ్వు దేవుని వాక్కును ఆధారం చేసుకోకుండా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా నువ్వు దేని మీద ఆధారపడినా అవి నిన్ను విడిచిపెట్టిపోతాయి. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు. 2025 సంవత్సరము ఈ మార్చి నెల 25వ తేదీ నాడు దేవుడు నీకు ఇస్తున్న వాక్యం ఏమిటంటే, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నన్ను ఆధారం చేసుకో బిడ్డా, నువ్వు నా మీద ఆధారపడి బిడ్డా అని చెప్తున్నాడు. రెండో విషయం, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ప్రియ దేవుని జనాంగమా, నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచు. దేవుడే నీ నమ్మకం, దేవుడే నీ ఆధారం, దేవుడే నీ ఆశ్రయం. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తున్నది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? మనుషుల్లా? నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ధనాన్న?